డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం టూర్లో ఫేక్ ఐపీఎస్ హల్చల్ చేశాడు. అందరూ అతడికి సలాములు కొట్టారు. షేక్ హ్యాండ్లు ఇచ్చేందుకు పోటీ పడ్డారు. ఇటు ప్రకాశం జిల్లాలో జూనియర్ ఆర్టిస్టులు పోలీసులు అవతారమెత్తారు. అప్పిచ్చిన వ్యాపారినే బెదిరించారు. 20 లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో తేలారు. ఇక్కడ ముసుగులు వేసుకుని కనిపిస్తున్న వారంతా జూనియర్ ఆర్టిస్టులు. ఎందుకు పోలీసులు ముసుగులు వేశారనే అనుమానం రావచ్చు. అక్కడికే వస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సాయి శ్యామ్ కుమార్ అనే వ్యక్తి బ్యూటీ పార్లర్ నడుపుతున్నాడు. ఇందుకోసం వడ్డీ వ్యాపారం నుంచి 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో కొత్త ప్లాన్ వేశాడు. వడ్డీ ఇచ్చిన వ్యాపారినే బెదిరించాలని భావించాడు. హైదరాబాద్కు చెందిన 7 జూనియర్ ఆర్టిస్టులను ఒంగోలుకు రప్పించాడు. జూనియర్ ఆర్టిస్టులు వెళ్లేటప్పుడు కృష్ణానగర్ నుంచి నకిలీ పోలీస్ యూనిఫామ్లను అద్దెకు తీసుకెళ్లారు. ఈ యొక్క శ్యామ్ అనే అబ్బాయి పిలిపించి ఒక ఇంటికి పిలిపించారు, డబ్బులు ఇస్తాం అని చెప్పారు. వచ్చిన తర్వాత అతన్ని బట్టలన్నీ ఇప్పించేసి అలాగే అతన్ని న్యూడ్గా ఫోటోలు తీయటం అలా చేసి అక్కడి నుంచి అతన్ని ఒక కెమికల్ అలాగే డ్రగ్ లాగా దొరికిందని చెప్పి అతన్ని బ్లాక్మెయిల్ చేసి వీడియో తీశారు. ఇది డ్రగ్ ఉంది దీంట్లో, నువ్వు అమ్ముతున్నావు అని చెప్పి అతన్ని భయపెట్టి ఇది వీడియో రిలీజ్ చేస్తాం, పోలీసులకు ఇస్తామని చెప్పి అతన్ని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. సాయి శ్యామ్ కుమార్ వడ్డీ వ్యాపారికి ఫోన్ చేసి డబ్బులిస్తాం రమ్మంటూ పిలిపించాడు. నిజమేనని నమ్మిన అతడు శ్యామ్ కుమార్ పిలిచిన అడ్రస్కు వెళ్లాడు. గదిలోపలికి అడుగుపెట్టిన తర్వాత శ్యామ్ కుమార్తో పాటు జూనియర్ ఆర్టిస్టులు రెచ్చిపోయారు. అతడితో బట్టలు విప్పించి వీడియోలు తీశారు. సిఐ వరుణ్ రెడ్డి, ఎస్ఐ హర్షిత్ పేర్లతో ఉన్న యూనిఫామ్ను డూప్లికేట్ పోలీసులు వేసుకున్నారు. తాము పోలీసులమని, డ్రగ్స్ ఉన్నాయంటూ బెదిరించారు. దీంతో వ్యాపారి బిత్తరపోయాడు. 5 కోట్లిస్తే వదిలేస్తామని, డబ్బులివ్వకపోతే న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. భయపడ్డ బాధితుడు చివరికి 20 లక్షలిచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంతలోనే ఫేక్ పోలీసుల సమాచారం అసలు పోలీసులకు తెలిసిపోయింది. ఒక టీం లాగా అతన్ని కార్నర్ చేసి బట్టలు లేకుండా వీడియో తీసి భయపెట్టినటువంటి టీం ఇదంతా కూడా దాదాపు లాస్ట్లో ఒక 20 lakhs డిమాండ్ చేశారు. crore rupees నుంచి ఒక 5 crores నుంచి అలాగా బేరమాడి ఆఖరికి ఒక 20 లక్షలు ఇచ్చేటట్టుగా అతని దగ్గర భయపెట్టారు. లేదంటే వీడియోలన్నీ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో చివరికి వాళ్ళు అతన్ని వీడియో తీసుకొని పంపించేసి డబ్బులకి రెడీ చేయమని చెప్పారు. ఈ లోపల మన సమాచారం రావడంతో వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. నకిలీ పోలీసుల అవతారమెత్తి బ్లాక్మెయిల్కు పాల్పడిన జూనియర్ ఆర్టిస్టుల ఆట కట్టించారు పోలీసులు. నకిలీ పోలీసుల అవతారమెత్తిన 6 జూనియర్ ఆర్టిస్టులతో పాటు స్పా సెంటర్ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలింపు చేపట్టారు. సాయి శ్యామ్ కుమార్ 9 మంది జూనియర్ ఆర్టిస్టులతో టీంను నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.